జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెరిక రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TUWJF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఒడిదుడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కనీస సమస్యలను పరిష్కరించకుండా ఇండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో సర్కార్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ యూసుఫ్, జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మన తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కొరకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అది జర్నలిస్టుల హక్కుల పోరాటం కొరకు సాధించుకోవడానికి కొరకు ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు మేము కలెక్టరేట్లను అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కార్యవర్గ సమీకరణతోటి కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ జర్నలిస్టులకు ఏమైనా అన్యాయం జరుగుతుంది అని చెప్పంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1 year అవుతుంది, ఏమాత్రం పట్టించుకోకుండా జరుగుతుందనే ఉద్దేశంగా అక్రిడిటేషన్ను ఎలిజిబుల్గా క్యాండిడేట్స్కి అక్రిడిటేషన్ ఇప్పించాలని, మరియు ఇళ్ల స్థలాలు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకు కానీ కొత్త వాళ్ళకు కానీ అర్హులైన వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని, వాటిపైన డిమాండ్ల కొరకు, తర్వాత జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఇప్పించడం కొరకు, ఆ మహిళలకు రవాణా సౌకర్యం కొరకు రాత్రిపూట వాళ్ళకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో, ఇంకోటి మిగతా ముఖ్య విషయం ఏంటంటే ఏమి చేసినా ఏం చేయకుండా దాడులు, ఈ విలేకరులపైన దాడులను ఖండించాలనే ఉద్దేశంగా ఈ డిమాండ్లను కలెక్టరేట్ గారికి మేము వినతి పత్రం ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. వీటిపైన మాకు స్పందించి తగు న్యాయం జరిపించాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం. సంవత్సరాలుగా జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఇంతవరకు అక్రిడిటేషన్ల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ ఇంతవరకు 4th ఎస్టేట్లో ఉన్నటువంటి 4వ స్తంభమైనటువంటి జర్నలిస్టులకు ఇంతవరకు ఎవరు కూడా స్థలాలు కానీ, అక్రిడిటేషన్లు కానీ ఈ విషయంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జర్నలిస్టులు చేసినటువంటి కృషి నేడు ప్రభుత్వాలు, అధికారులు మర్చిపోతున్నారు. జర్నలిస్టులకు ఒక జర్నలిస్టు చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేంతటువంటి సిచ్యువేషన్ లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక జర్నలిస్టుకు ఏదైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసము 4వ స్తంభమైనటువంటి జర్నలిస్టులకు ప్రతి ప్రభుత్వ అధికారి కానీ, ఎవరు కానీ, సీఎం కానీ, ఎవరైనా కానీ వాళ్ళకంటూ కొంత ఇవి కేటాయించాలి, స్థలాలు కేటాయించాలి, అక్రిడిటేషన్స్ కావాలి. ఇప్పుడు నూతన అక్రిడిటేషన్ టైం మళ్ళీ పొడిగిస్తున్నారు తప్ప నూతన అక్రిడిటేషన్ ఇచ్చే పరిస్థితిలో లేదు. జర్నలిస్ట్ ఫండ్ ఎక్కడ పోతుంది? జర్నలిస్ట్ ఫండ్ పెట్టాలి. అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో, అకాడమిక్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు తక్షణమే స్పందించి ప్రతి జర్నలిస్టు, అర్హుడైన జర్నలిస్టు, రాసే జర్నలిస్టులు, ఫీల్డ్ మీద తిరిగే జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అన్ని మంజూరు చేసి తక్షణం ఇప్పించాలి. ఈరోజు మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి, కలెక్టరేట్ వినతి పత్రం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. యావత్ తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు చర్య తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.